హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఓవర్ యాక్షన్ అనేది ఎక్కువైపోయింది హౌస్లో. కానీ మనం చూస్తే ఏంటంటే మేమే బాగా హ్యూమన్ బీయింగ్స్, అంటే మాకే మానవత్వం ఉంది అనే కోణంలో కూడా కొద్దిగా పోర్ట్రే చేయాలని అయితే చూస్తున్నారని నాకు అనిపించిన పర్సెప్షన్ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఓవర్ యాక్షన్ అనేది ఎక్కువైపోయింది. బీబీ యాక్చువల్గా ర్యాష్ని ఇచ్చాడు, ఇది అంతకు ముందే ఇచ్చాడు. మళ్ళీ అదంతా లాగేసుకుని మళ్ళీ దాని మీద టాస్క్ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక ప్యాటర్న్లో వెళ్ళిపోతారు. ఫస్ట్ వీక్ ఇది, సెకండ్ వీక్ ఇది, థర్డ్ వీక్ ఇది, ఫోర్త్ వీక్ ఇది. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని మీదే ముందుకు వెళ్ళిపోయింది అనమాట. రేషన్ రావడం అనేది లేట్ అయింది. ఆ లేట్లోనే మళ్ళీ లాక్కోవడం కూడా జరిగింది. ఇక సూపర్ మార్కెట్లో రేషన్ సరిగ్గా తీసుకోలేదు. ఏది వాళ్ళు ఆ చికెన్ ఏదైతే ఉందో ఆ ఫ్రిడ్జ్ అనేది కనపడలా. మనందరం చూసా. లాస్ట్ టైం నేను లైవ్ చూసినప్పుడు కూడా ప్రీవియస్ వీడియోలో కూడా అదే పెట్టా. మళ్ళీ ఎక్స్ట్రా 10 సెకండ్స్ అనేది అడిగారు అక్కడ. ఆ 10 సెకండ్స్ చికెన్ కోసం అడిగితే పోన్లే ఇంకా అని చెప్పి బిగ్ బాస్ దయతలిచి ఇచ్చాడు అనమాట. ఎందుకంటే అది ఫ్రిడ్జ్ అని కనబడట్లా, బీబీ లోగో వేసి ఉందో అదేదో అనుకున్నారు. సో తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత కనపడిన అన్నీ కూడా అన్నీ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ యష్మికి ఎక్కువ టైం ఉంది, నైనికాకి తక్కువ టైం ఉంది, అసలు నిఖిల్కి చాలా తక్కువ టైం ఉంది. అయితే నిఖిల్ క్లాన్లో ఇద్దరు కదా ఉన్నారు. ఫటాఫట కావాల్సింది తీసుకోవాలి. మనోడు పల్పి ఆరెంజ్లో ఇన్ని తీసుకున్నాడు, చూసారో లేదో. సో నెక్స్ట్ టాస్క్లో టాస్క్ అనేది వచ్చింది. అక్కడ లెమన్ పిజ్జా అన్నారు. పిజ్జా ఏందో నాకు అర్థం కాదు, పజిల్ కదా అది. సో ఇలా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం బాల్స్, దాంతో ఆడాలి. సో అది ఇద్దరిద్దరు వెళ్ళారు, అభయ్, పృథ్వీ. ఇక్కడ శేఖర్ భాషని సంచాలకుగా పెట్టారు, రైట్. ఇక్కడ శేఖర్ భాష సంచాలకుగా ఉన్నప్పుడు ఇప్పుడు 3 చూడాలి, 1 2 3 చాలా దూరంగా ఉన్నాయి. 3 నిమ్మకాయలు ఆయనే వేయాలి. 3 నిమ్మకాయలు ఇట్లిట్లానే అవగొట్టేస్తున్నారు. భాష అని పిలుస్తూనే ఉన్నారు. లైవ్లో చూడాలి, మంచి మజా వచ్చేది. గొడవగా ఉంది. దానికి కొంచెం కాన్సన్ట్రేషన్తో నీట్గా ఆడాలి. సంచాలకుగా శేఖర్ భాష తెలివైనడు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే ఇంకొక ఇద్దరిని తీసుకోవాలి తనకి అసిస్టెంట్ కింద, బిగ్ బాస్కి చెప్పి. ఇలా చాలామంది చాలా సీజన్స్లో చేశారు కూడా. సో నేను వీళ్ళని హెల్పింగ్ తీసుకుంటున్నా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఓకే అంటాడు. సంచాలక నిర్ణయం తుది నిర్ణయం. సో ఇక్కడ ఒకళ్ళని పెట్టాలి, ఇక్కడ నువ్వు ఉండాలి. అప్పుడు ఏంటంటే స్పీడ్గా వాళ్ళు 3 వేసే కానీ టక్మని వెంటనే పెడతారు. సెకండ్ కూడా వేస్ట్ అవ్వదు, వాళ్ళు రెడీగా పట్టుకుంటారు, అయిపోగానే పెట్టేస్తారు. ప్లస్ ఇంకోటి కింద పడతానే ఉంది, కింద తగులుతూనే ఉంది, బేస్మెంట్కి అందరిది తగులుతుంది. సో అక్కడ తగిలితే డిస్క్వాలిఫై అనేది రూల్ పెట్టుకుంటే టక్మని ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు విన్నర్ ఈజీగా అయిపోద్ది. సో ఆ ఒక్కటి చేసి ఉండాల్సింది. ప్లస్ అంత గేమ్లో మజా రాదు ఒకవేళ తగలంగానే డిస్క్వాలిఫై అని అనుకుంటే. అట్లీస్ట్ లాస్ట్ వరకు ఆడించినా కూడా ఫోకస్ అంతా ఒక దాని మీద చూడటానికి ఉంటుంది. కరెక్ట్గా అందులోంచి వస్తుందా, నిమ్మకాయ ఎగిరి కింద పడిపోయిందా అని. అది మిస్ అయ్యాడు యాక్చువల్గా శేఖర్ భాష. మన నబీలును సీత చేసేటప్పుడు అది ఇలా అనేటప్పుడు అది ఎగిరి టక్మని పడిపోయింది, కింద పడిపోయింది. అది లోపల నుంచి రాలేదు. కొంచెం చూసుకుంటే అంటే సబ్ సంచాలక్ లాగా ఒకరిని తీసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో తర్వాత అందరికీ అక్కడ వాళ్ళు గెలిచారు, అభయ్ అండ్ పృథ్వీ. వాళ్ళకి రేషన్ వచ్చేసింది, ఫుడ్ తింటున్నారు. ఇక్కడే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా వండుకుంటున్నారు, తింటున్నారు. సోనియా బాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాల. నాకు అర్థమైందిలేని అభయ్ నవీన్ చెప్పడం. ఏం అర్థమైంది అభయ్ నవీన్ అంటే నిఖిల్ తినట్లేదు, ముగ్గురం కలిసి తినేవాళ్ళం అని ఎమోషనల్ అయిపోయింది. మీకు అర్థమైందా? ఆ ఎమోషనల్ పాయింట్ని ఎలా చూపెట్టారు? అక్కడ ఏదో ఎవరో తిట్టినట్టు కొట్టినట్టు ఫీలింగ్. సో అంత ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫస్ట్ వీక్లోనే మనం ఏమి గేమ్ ఆడటానికి వచ్చాం, మనమేం వెకేషన్కి రాలేదు అని చెప్పింది సోనియా. ప్రేరణకి అదే పాయింట్లో డిస్కషన్ కూడా అయింది. ప్రేరణ ఏంటి క్యాజువల్గా వచ్చి 2 రోజులే కదా అయింది అంటే ప్రేరణ మీద ఎగెనిస్ట్ అయ్యారు. మీకు గుర్తుందా నామినేషన్? ఇప్పుడు కలిసి తినాలి కదా, మనం రోజు కలిసి తింటున్నాము, అది పోయిందే, మిస్ అయిపోయిందని బాధ. వెకేషన్ ఏం రాలేదు కదా కలిసి భోజనం చేయడానికి, చెట్టు కింద పుట్ట కింద భోజనం చేయడానికి మనం. సో ఈ పాయింట్ అయితే మిస్ అయింది. సో ఇంకోటి ఏంటంటే కొద్దిగా హై డ్రామా అనేది అయితే ఎక్కువ అవుతుంది నాకు. ఎందుకంటే
సో పర్సనల్గా చెప్తున్నా, నేను నా పర్సెప్షన్ చెప్తున్నా. కొంచెం డ్రామా అనేది ఎక్కువ అవుతుంది. ఏంటంటే ఏడవడం, బాగా హగ్ చేసుకుని ఓదార్చడం, బాగా ఫీల్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోతే వామ్ హగ్ అనేది ఇవ్వడం అవసరమే లేదు. అది ఎందుకు? లాస్ట్ టైం సీజన్లో కూడా ఇదే దెబ్బ. సో ఏడుస్తుంటే హగ్ ఇచ్చేసి ఓదార్చాడు. మరి అక్కడ మనకంటే ఏడ్చాడు, హగ్ ఇచ్చి ఓదార్చలేదా? అంత టైట్ హగ్లు. సో టైట్ హగ్స్ అనేది కొంచెం చూడటానికి ఎంబ్రేజింగ్గా ఉన్నాయి చాలామందికి. చాలామంది మెసేజ్ పెట్టారు ఫేస్బుక్లో, దీని మీద మీరు చెప్పండి సార్ అని. ప్లస్ నాకు కూడా అది కొంచెం అంతగా అనిపించలే. బేబక్కి వెళ్ళిపోయినప్పుడు సీత ఏడుస్తున్న అట్లనే అంత అవసరం లేదని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ మామూలుగా కూడా ఇలా అనొచ్చు ఏం కాదులే ఏడవకు, ఇంత 10 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. వెంటనే మనం ఓదర్ చేసి నార్మల్ మనిషిని చేసేయాల్సిన అవసరం లేదు కదా. లెట్ హిమ్ వాళ్ళ ఎమోషన్ అవనివ్వండి. అవనిచ్చిన తర్వాత 10-15 నిమిషాలు ఆగాక నార్మల్ అవుతాడు. ఎవడైనా అవుతాడు ప్రపంచంలో. ఎవడైనా 20 నిమిషాల కంటే ఏ ఫీలింగ్ అనేది ఉండదు. ఏది లోపల ఖచ్చితంగా నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయాల్సిందే. ఇది ఎందుకో నాకు కొంచెం హై డ్రామా లాగా అనిపిస్తుంది. హౌస్లోనే అలాగా, బిగ్ బాస్ హౌస్లోనే అలాగ అవుతుందా అనేది. సోనియా ఎందుకు ఏడ్చిందని చాలామంది చెప్పారు. ఆల్రెడీ రీజన్ చెప్పాను, చాలామంది మెసేజ్ పెట్టారు. ఇక నెక్స్ట్ టాస్క్ చూస్తే కనిపెట్టు పరిగెత్తు వెళ్ళారు, వచ్చారు. ఆ డోర్ దగ్గర ఏదైతే మెషప్ అయ్యారో ఇద్దరు కూడా, సీత చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనకంటే ఆపి తను స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు, టఫ్ ఫైటే. యాక్చువల్ దీనికంటే ఒక ముందు డిస్కషన్ ఒకటి జరిగింది. నిఖిల్ నేను వెళ్తా అని, మణికంఠ నేను వెళ్తా అని. నేను నామినేషన్లో ఉన్నా అంటే మణికంఠ, మరి నేను ఎక్కడున్నా, నేను నామినేషన్లోనే ఉన్నా అని నిఖిల్. సో వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగి ఏమైంది, వాళ్ళు ఏదో పంటలు వేసుకుంటాం కదా మనం, ఆ పంటలలాగా వేసుకుని సార్ మణికంఠ వెళ్తాడు అన్నాడు. కానీ యాక్చువల్గా ఇది ఎందుకు జరిగింది అంటే, నిఖిల్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, 3 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ టీం ఎక్కువ ఉంది కదా, వాళ్ళకి గివప్ ఇచ్చేద్దాం అని అన్నాడు. అక్కడ మణికంఠ ఒప్పుకోవాలి, నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఇచ్చేస్తావు గ్యారంటీ, నేనే వెళ్తాను. అది కొంచెం చూపించుంటే బాగుండేది. లైవ్లో ఒక డైలాగ్ అయినా చూపించి ఉండాల్సిందే టెలికాస్ట్లో, అది మిస్ అయ్యారు. సో ఎనీహౌ నిఖిల్కి అయితే ఏముంది, సాక్రిఫైస్ చేసేద్దాం, నో ప్రాబ్లం, మన ఇద్దరమే కదా, ఎలాగైనా ఉండొచ్చులే, ఏం కాదులే అనే ధీమా. అక్కడ సీత మణికంఠ ఇద్దరు పోటీ పడ్డారు, వెళ్ళాడు. సీత బాగా ఫైట్ చేసింది. యష్మి సంచాలకే ఒక రాంగ్ డెసిషన్ అనమాట. వీళ్ళు బాగా ఆడారు, మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు, కానీ యష్మి రాంగ్ సంచాలక్ డెసిషన్ అనేది ఇచ్చింది మరమరాల దగ్గర. ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, అది ఆల్రెడీ చెప్పింది కూడా. నేను లోపల నుంచి తెస్తే ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళకి రిజల్ట్ ఇస్తా అని చెప్పి వెంటనే మార్చేసుకుంది. ఇక్కడే మీకు మంచి పాయింట్ చెప్తా చూడండి. ఏంటంటే యష్మి కవరింగ్ ఏంటంటే, అక్కడ 5 ఉన్నారా, అందుకనే వాళ్ళకి ఫేవర్గా డెసిషన్ ఇచ్చాని ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఏడుతుంది. ఏది డెసిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ సరే ఓకే, మరమరాలది పక్కన పెట్టి పాయింట్ ఎవరికి ఇవ్వలేదు అనుకుందాం. ఆ తర్వాత మనోడు కొబ్బరి నూనె తెచ్చాడు, కానీ మనోడు నెయ్యి తెచ్చుంటే గెలిచేవాడు కదా. నువ్వు ఇచ్చిన డెసిషన్ వల్ల సీత గెలవలేదు కదా. నువ్వు అక్కడ పాయింట్ ఇచ్చుంటే మణికంఠకి నెక్స్ట్ దాంట్లో డ్రా అయ్యి ఉండేది, టై అయ్యి ఉండేది మహా అంటే. అప్పుడు సీత ఇంకోటి ఎక్స్ట్రా గెలవాల్సి ఉండేది. అంత లాంగ్ విజన్తో డెసిషన్ ఇచ్చారా ముందే. సో ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు నాకైతే. ఎందుకంటే అక్కడ డ్రామానే, డౌటే లేదు, డ్రామానే. ఇప్పుడు ఎందుకంటే మణికంఠ నేను వీకెండ్ ఖచ్చితంగా మాట్లాడతా దీని మీద, నా ఫైట్ నేను చేసుకోవాల్సిందే తప్పదు. సూపర్ అనిపించింది నాకు మణికంఠ ఆ విషయంలో. ఎందుకంటే గేమే, నువ్వు ఫేవరెట్ డెసిషన్ ఇవ్వు, ఏదైనా ఇవ్వు సంచాలకుగా. ఆ తర్వాత నాకు వచ్చిన రేషన్ నేనేదో బిగ్ బాస్ పనిష్మెంట్ తీసుకున్నా సరే పంచాను అనుకో, ఏదైనా అనుకో, వాట్ ఎవర్. బట్ గేమ్ టాస్క్ అనేది నేను గెలవాలి, గెలుస్తున్నా. ఇది మనోడిది యాక్చువల్గా వాదన. నేను వీకెండ్ నాగార్జున దగ్గర పెడతా అంటే ఈమె కవరింగ్ కోసం అక్కడ 5 ఉన్నారు, అందుకనే నేను ఫేవర్ డెసిషన్ ఇచ్చా. రేపు నాగార్జునతో కూడా ఇదే చెప్తుంది. బట్ 5 ఉన్నారు, ఫేవర్ డెసిషన్ అనేది నువ్వు థర్డ్ దాంట్లో డిసైడ్ చేయలేవు. ఆ నెక్స్ట్ మణికంఠ 2 గెలవచ్చు వరుస పెట్టి, సీత గెలుస్తుందని నీకు ముందే తెలియదు కదా. సో నోట్ దిస్ పాయింట్ యాక్చువల్గా. సో ఈ పాయింట్ మిస్ అయింది అమ్మాయి. నెక్స్ట్ వీకెండ్ అడుగుతా అనేసరికి డ్రామా చేసింది, అది మనం చూసాము. ఆల్ సీజన్స్ ఓటీటీ నేను చూసి వచ్చానన్న సీత, ఓటీటీతో సహా
అన్ని సీజన్స్ నేను చూసి వచ్చాను అని నామినేషన్లో చెప్పింది. సో మేబీ ఇది టెలికాస్ట్ అయిందో లేదో తెలియదు కానీ లైవ్లో అయితే చెప్పింది. కొంచెం ఎపిసోడ్ చూసి రావాలని సోనియా అంటే, ఇప్పుడు నేను చెప్తున్నామ్మా నేను అన్ని సీజన్స్ చూసాను, 1 నుంచి ఇప్పటి వరకు జరిగిన తెలుగు సీజన్లు అన్నీ చూశాను సీత. మరి చూసినప్పుడు ఇలాంటి ఫుడ్ టాస్క్ ఉంటుందని తెలుసు కదా. ఫుడ్ టాస్క్లో ఎవరో ఒకళ్ళు గెలవాలి, ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. అంత మరీ బిగ్ బాస్ గుండె లేని మనిషి అయితే కాదు. ఒక ఇద్దరిని పొస్త అయితే పడుకోబెట్టాడు, ఏదో ఒకటి పంపుతాడు. అది కూడా తెలుస్తుంది కదా. బిగ్ బాస్ చూసే ఇప్పుడు మేము బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం మాకే తెలుస్తుంది. అది ఊరికే చెప్తారు కానీ రేషన్ కోసం కొట్టుకుంటారు కానీ ఫైనల్గా 1 గంట 2 గంటలో లేదా సాయంత్రం వరకు కాస్త కడుపు కాల్చి ఏదో ఒకటి పంపుతాడు. పంపకుండా ఉండడు, లేదా వాళ్ళ మీద పనిష్మెంట్ ఎత్తేస్తాడు. ఎందుకంత ఆవేశం? ఫుడ్ కోసం కొట్టుకోవడం నచ్చలేదు, నేను ఇంకా అసలు ఇది చేయను అది చేయను, ఇన్ని కబుర్లు చెప్పి అంత ఎమోషనల్ అయ్యి బాధపడి ఏడ్చి ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లోనే ఉంది చూడండి. నేను డ్రామా అని ఎందుకు అంటున్నానంటే, ఆ తర్వాత చికెన్ వచ్చింది, ఆ తర్వాత వేరే చక్కగా ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు వాళ్ళు. ఫ్రైడ్ రైస్ చక్కగా తిన్నది సీత. అప్పుడు మరి వాళ్ళిద్దరు గుర్తు రావాలి కదా. గుర్తొచ్చి నువ్వు కూడా రాగి పిండే తినాలి కదా. నిజంగా అంత ఎమోషనల్ ఫీల్ అయితే నాకు వద్దు, నేను గెలిచాను కానీ మా టీంకి ఇస్తా, మా క్లాన్కి ఇస్తా, నేను వాళ్ళతో పాటు రాగి ముద్ద తింటా, అంత ఫీల్ ఉండాలి కదా నిజంగా ఫీల్ అయితే. అంటే ఆ ఎమోషన్ మాకు చూపెట్టాలి, దలుచుకుంటే అలా చేయాలి. సో నోట్ దిస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ దొంగతనం చేద్దాం అని డిసైడ్ అయ్యారు యాక్చువల్గా ప్రేరణను వీళ్ళు. వద్దు అన్న యష్మి. తర్వాత నెక్స్ట్ కథ వేరే మారిపోయింది. తెల్లారంగానే పడుకుని లేకంగానే కథ మారిపోయింది చూడండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తే ఇక్కడ మీకు ఏంటంటే, సోనియా నిఖిల్ అలిగాడు, మాట్లాడట్లేదు, ఏంటంటే లూజర్ అన్నదంట సోనియా. సో దానికి ఫీల్ అయ్యాడంట. ఈమె కూడా అంటుంది, లూజర్ అన్నందుకే అంత ఫీల్ అయితే నువ్వు మరి గేమ్ ఆడలేదు, అదన్నావు ఇదన్నావు, మరి మేము కూడా ఫీల్ అవ్వాలి కదా అన్నట్టుంది. ఇక్కడ వీళ్ళది ఎలా ఉంది అంటే చెప్తా చూడండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంలో ఇది చిన్నది, ఇది పెద్దది, క్యాల్కులేషన్ ఆఫ్ మైండ్. సో దాన్ని పోర్ట్రే చేయడానికి చూస్తున్నారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే, అక్కడ కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటే ఇది బయటికి ఎలా వెళ్తుంది తెలీదు యాక్చువల్గా. కొంచెం మరి నీ బిహేవియర్ వల్ల కానీ దానివల్ల కానీ కొద్దిగా ఓవర్ అవుతుందేమో అని సోనియా అంటే, మరి నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు, నాతో ఎలా ఉండాలనుకున్నాను నేను చెప్పానా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడు అని అక్కడతో కట్ ఆఫ్. అంటే ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో అంటారు కదా, అలా కట్ ఆఫ్ అయిపోయినట్టుగా అన్నారు. మరి అది ఎంతసేపు ఉంటుంది అనేది మనం చూడాలి. ఎంతసేపు అన్నా, ఎన్ని రోజులు అని అన్నా. నెక్స్ట్ ఏంటంటే, మిగతా అంతా సోదే ఉంది యాక్చువల్గా. సోనియా అండ్ పృథ్వీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను విన్నర్ అవుతానేమోనని నాకు క్వాలిటీస్ ఉన్నాయని సోనియా అంటే, నేను కూడా అవుతా అని పృథ్వీ అంటాం అనమాట. సో తర్వాత యష్మి అన్ని కబుర్లు చెప్పింది, వెళ్ళింది, టీ పొడి దొబ్బింది, చక్కెర దొబ్బింది. క్లాన్ చీఫ్ అయ్యండి దొంగతనం చేయడం ఏంటి అనేది అర్థం కాల. 2 విషయాల్లో ఖచ్చితంగా వీకెండ్ యష్మికి పడతాయి. నువ్వు క్లాన్ చీఫ్, నువ్వు రేషన్ని కాపాడుకుంటూ ఉండాలి, అలాగే వేరే వాళ్ళ వచ్చి రేషన్ దొబ్బకుండా నీ వాళ్ళు ఎవరో కూడా వెళ్ళి వేరే వాళ్ళ రేషన్ దొబ్బకుండా చూడాలి. నీకు ఆల్రెడీ ఎక్కువ రేషన్ వచ్చింది, సో దానికి కూడా మళ్ళీ కక్కుర్తి ఏంటి? సో అక్కడ నబీల్ వచ్చి చూడండి అమాయకంగా వాళ్ళు దొబ్బేస్తున్నారు, చికెన్ పీసులు దొబ్బేస్తున్నారు అబ్బా అంటే, నువ్వు కూడా కొట్టే అని అక్కడ మణికంఠ రెచ్చగొడుతున్నాడు. నువ్వు కూడా చేయి అంటే ఇక్కడ ఏంటంటే మనం కూడా చేయించాను కానీ వెళ్ళిపోయి మనోడు ఒకడు ప్యాకెట్ తీసుకుని దాచుకున్నాడు. సో ఓవరాల్ ఎంటైర్ సినారియోలో చూడండి యష్మికి అయితే 2 విషయాలు క్లాస్ పడుతుంది ఖచ్చితంగా వీకెండ్, సంచాలకి అలాగే ఈ దొంగతనానికి. నెక్స్ట్ ఏంటంటే విష్ణుప్రియకి అండ్ సీతకి ఒక చిన్న క్లాష్. ఆమె ఏదో డైలాగ్ అంది, ఫీల్ అయింది, అది అన్నానని కూడా ఆమెకి తెలియట్లేదు చూసావా అని. దీని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటారు, సార్ట్అవుట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. లేదంటే ఇది కూడా వీకెండ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి చెప్తా చూడండి, విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా బాగా రెచ్చగొడతారు మనుషుల్ని, చాలా పోక్ చేస్తారు, డౌట్ లేదని సోనియా చెప్తుంది. అంటే ప్రేరణకి విష్ణుప్రియకి వీళ్ళని రెచ్చగొట్టడమే ఒక పనిలాగా చెప్పుకున్నారని
అట్లా పోర్ట్రే చేయడం అంటే ఒక ముద్ర. మీకు అక్కడ ఆ సీన్ జరిగింది ఏం లేదు. ఇప్పుడు ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఆ సీన్ జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొడుతున్నారు, అవును కదా నిజమే కదా మన సోనియా చెప్పింది నిజమే కదా అని అనుకుంటారు. కానీ అక్కడ ఏమీ లేదు, సినారియాలో ఎంటైర్ సినారియాలో ఏం లేదు. లేనప్పుడు ఆ డైలాగ్ అని వేస్ట్. ఉందనుకోండి సీను, పలానా సిచ్యువేషన్లో చూడు ఎట్లా రెచ్చగొట్టారా అని మాట్లాడుకోవచ్చు. అంటే మీకు సిమిలర్ లాస్ట్ సీజన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే ఒక తపన ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే మేమంతా ఫ్రెండ్షిప్లో ఉన్నాం, మేము ముగ్గురం, వాళ్ళ గురించి ఒక ముద్ర వేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు అంతే అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్ బ్రెయిన్లో. అవును సోనియా చెప్పింది కదా, వాళ్ళిద్దరు నిజమే రెచ్చగొడతారు వాళ్ళు. అక్కడ విష్ణుప్రియ రెచ్చగొట్టిన సిచ్యువేషన్ లేదు, ప్రేరణ రెచ్చగొట్టిన సిచ్యువేషన్ లేదు. వాళ్ళ పాయింట్ ఏదైనా ఉంటే వాళ్ళ పాయింట్ మాట్లాడారు. అలా అనుకుంటే మరి నామినేషన్స్లో సోనియానే ప్రేరణ తరఫున మాట్లాడి సీతను నామినేట్ చేసింది. సో ఇక్కడ మనం అనే మాట ఒకటి చేసేది ఒకటి ఉంటే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు ఆడియన్స్, డౌట్ లేదు. మరి చూద్దాం ఈ గేమ్ అనేది ఎంతవరకు అలాగే తీసుకుని వెళ్తుందో. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ కూడా జరిగింది, అందులో సోనియా కొన్ని దెబ్బలు తగిలి విష్ణుప్రియ గెలిచింది. ఆ తర్వాత ఆ పూల్ టాస్క్ కూడా జరిగింది. సో ఇలాగా ఆ టాస్క్లు అయితే నడుస్తున్నాయి. మరి చూద్దాం నెక్స్ట్ చీఫ్కి మేబీ ఏమన్నా ఓటింగ్ పెట్టి చీఫ్ని చేస్తాడేమో బిగ్ బాస్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. This is Paritala Murthy signing off. Bye bye.